మన జీవితంలోకి ఎంతోమంది స్నేహితులు వస్తుంటారు. కానీ ఒక స్నేహితుడు మనల్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత అతని పేరు మీద వందలాది మందికి ప్రాణం పోయొచ్చని వీళ్ళని చూసాకే అర్థమైంది. రీసెంట్గా కాకినాడలో జరిగిన శ్రీ హుసేన 13th యానివర్సరీ రక్తదాన శిబిరానికి అయితే వెళ్ళాను నేను. తమతో లేని ఒక ప్రాణ స్నేహితుడి జ్ఞాపకార్థం ఈ శ్రీ హుసేన అనే స్వచ్ఛంద సంస్థ అయితే స్థాపించబడింది. ఒక స్నేహితుడిని కోల్పోయిన బాధలో నుంచి ఇంకెవ్వరూ కూడా బ్లడ్ లేకుండా ప్రాణాలు కోల్పోకూడదు అనే ఒక గొప్ప సంకల్పం అయితే పుట్టింది. చాలామంది ఫ్రెండ్షిప్ డే అనగానే పార్టీస్నో లేదా బయట తిరుగుతూనో గడిపేస్తారు. కానీ శ్రీ హుసేన సతీష్ గారు అండ్ టీం మాత్రం ఎవ్రీ ఇయర్ ఈ రోజున రక్తదాన శిబిరం అయితే ఏర్పాటు చేసి ఒకరి జ్ఞాపకార్థం ఇలా సమాజానికి ఉపయోగపడేలా మార్చి ఎంతోమంది ప్రాణాలని కాపాడడం నిజంగా చాలా చాలా గ్రేట్ అండి. ఈ సంవత్సరం జరిగిన 13th యానివర్సరీ బ్లడ్ క్యాంప్ అయితే చాలా పెద్ద ఎత్తున గ్రాండ్ సక్సెస్ అయితే అయ్యింది. మార్నింగ్ నుంచే యువత రక్తదాతలు పోటీ పడి మరీ బ్లడ్ని డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. డాక్టర్స్, మెడికల్ టీమ్ అండ్ అలానే శ్రీ హుసేన వాలంటీర్స్ అందరూ చాలా ఓపిక్గా పర్ఫెక్ట్గా అరేంజ్మెంట్స్ అయితే చేశారు. రక్తం ఇచ్చి ఒక ప్రాణాన్ని కాపాడడం కంటే గొప్ప స్నేహం ఏముంటుంది చెప్పండి. స్నేహానికి నిజమైన అర్థం చెప్పిన శ్రీ హుసేన సతీష్ గారు అండ్ టీంకి అలాగే బ్లడ్ని డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. జై శ్రీ హుసేన అండ్ అలానే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.